ఈ నెల 14, 15వ తేదీలలో విశాఖలో జరిగే ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను మంత్రి డోలా వీరాంజనేయ స్వామి పరిశీలించారు. ఈ భాగస్వామ్య సదస్సుకు ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లను చేస్తోందని సీఎం చంద్రబాబు, మంత్రులు, కేంద్ర మంత్రులతో సహా 20 దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఈ సదస్సు మార్గదర్శకమవుతుందని, పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు. ఉద్యోగాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చర్యలు చేపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. విశాఖ నగరంలో భాగస్వామ్య సదస్సుని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ రోజు ఇక్కడ ఈ ఏఐ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ ఏర్పాటు జరిగేదాన్ని కూడా మీరు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ పెట్టుబడుల్ని తీసుకొచ్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు, అదేవిధంగా క్యాబినెట్లోని చాలామంది మంత్రులు వెళ్ళి సమ్మె ఇన్వెస్టర్లు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. రేపు ఈ సదస్సులో 9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఇక్కడ ఎంఓఎస్ కుదుర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది పెద్ద మొత్తంలో పెట్టుబడులకి ఒప్పందాలకి విశాఖ నగరం వేదిక కాబోతా ఉంది. దీనిలో సుమారుగా 410 ఒప్పందాలు చేసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాంతోపాటు 2.7 లక్షల ఉద్యోగాల కల్పన కూడా ధ్యేయంగా పెట్టుకున్నాం. 2.7 లక్షల పెట్టుబడులకి 2.5 లక్షల ఉద్యోగాల కల్పనకి ఫౌండేషన్ స్టోన్స్ కూడా మనం ఇక్కడ వేసుకోబోతా ఉన్నాం. ఈ సదస్సుని దిగ్విజయంగా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇంతకుముందు ఇప్పటి వరకు కూడా 10 లక్షల ఉద్యోగాలకు అవకాశాలు కల్పించడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మేము మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం